ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించి గౌరవించి ఆయన సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభాలు. మరి దేవుని మనమందరం కలిసి ఆరాధన చేద్దాం. మరి ఈ సమయంలో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడగలిగిన దేవుడు ప్రభా, నీ వద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం త్రోసివేయనన్నావు. నీ ప్రియబిడ్డలమైన మేము నీ సన్నిధిని ప్రేమించి వచ్చినాం ప్రభా. అయ్యా, నీ సన్నిధిని ఆ సామర్థ్యమును ప్రభా మేము అనుభవించడానికి కృప కలిగించండి. ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనందరికి తెలిసినటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగలాస్తముతో బ్రోచి నడిపించితివే, దయగలాస్తముతో బ్రోచి నడిపించితివే. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివే, కృషించిపోనియక కృపలతో బలపరచితివే. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివే, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివే. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివే, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివే.
స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. విలువను మోసుకొని సువార్తను చేపట్టి, విలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివే. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివే. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలచి, యేసునాథుని మేలను తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలచి, యేసునాథుని మేలను తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, శూన్యము నుండి సమస్తము కలుగా చేసేను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఓ యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా సర్వము నీవేనా, సర్వము నీవేనా, సమస్తము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, పాట చాలయ్యా, చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. యేసయ్యా 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 మాట చాలయ్యా, చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. యేసయ్యా 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 తండ్రి మీకు వందనాలు. ఇదే సమయం ఈ సన్నిధి నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం కీర్తన భాగము ధ్యానించుకుందాం. 22వ కీర్తన భాగము ఒకసారి మనము బైబిల్ గ్రంథం నుంచి చూసుకుందాం. రెండవ భాగము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. ఇందులోంచి దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. ఒకసారి మీ బైబిల్లో చూసినట్లయితే కీర్తన భాగము 22వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. మనం ధ్యానించుకుందాం. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరిగా, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గునందక పోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసివైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మౌనములై
కరిగి ఉన్నది, మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను అను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండుకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. సింహముల నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామము నా సహోదరులకు ప్రచుర చేసేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజంలో నిన్ను గురించి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములను తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల్లో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తన ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరచుదురు. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ఈ కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే 22 కీర్తన భాగం అంతా మీరు చూస్తే ఇది క్రీస్తు తన శ్రమ పడుతున్న సమయంలో, తను ఆ సిలువకు అప్పగింపబడుతున్న సమయంలో తను అనుభవిస్తున్న వేదనలో నుంచి మాట్లాడుతున్న మాటలు మనకు చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. స్టార్టింగ్లో చూస్తే ఏమంటా ఉన్నాడంటే, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎన్నడూను సిగ్గుపరచడంట. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచిన మా పితరులు, 4వ వచనం చూస్తున్నాను, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడలేదు. కానీ ఇక్కడ క్రీస్తు పరిస్థితిలోనికి మనం వెళ్ళి చూస్తే ఒకసారి మనము క్రీస్తుని తనకున్న ఆ యొక్క పరిస్థితిలోంచి మనం చూసినట్లయితే ఆయన నమ్మిక ఉంచుతా ఉన్నాడు. తండ్రి నన్ను కాపాడు, నన్ను విడిపించు, నన్ను తప్పించమని ప్రాధేయపడతా ఉన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది తెలిసినా, విడిపించబడలేని పరిస్థితి. ఓకే, క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మరణ వేదనను అనుభవించాల్సిందే, ఆయన చనిపోవాల్సిందే. తండ్రి నిశ్చయించి తన్ని భూమి మీదకి పంపి ఉన్నాడు. అలాగనే ఈ పాత్ర నిశ్చితమైతే నా ఎదురుని తీసివేయవన్నప్పుడు కూడా ఆయన నిశ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నానని అంగీకరించాడు, ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. కాబట్టి ఆయన ఆ ప్రభాను తప్పించి విడిపించమంటా ఉన్నాడు. కానీ నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడిని అంటూ యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, ఆ వాడు ఆయనను ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. నిజమే, యేసుక్రీస్తుని కూడా ఏమన్నారు, ఆయన దేవుని కుమారుడైతే ఆ సిలువ దిగి రమ్మని చెప్పండి, ఆ సిలువ మీద నుంచి కిందకి రమ్మనండి అని అనేక మంది అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ప్రజలు ఆ విధంగా మాట్లాడొచ్చు. గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే, నేను తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మికను పుట్టించితివి. ఆ గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చినది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా వండుకుము అని చెప్తూ 12వ వచనంలో ఏమంటే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. వృషభములు అంటే ఎద్దులు ఆయన చుట్టూ. ఎలాగ తెలిసినా ఆ కొరడాలతో కొట్టిన వాడొకడు, గెడ్డాలు లాగిన వాడొకడు, ఉమ్మి వేసిన వాడొకడు, ఆ తల మీద ముళ్ళ కిరీటాన్ని గుద్దిన వాడొకడు, పిడిగుద్దులు గుద్దిన వాడొకడు, ఎవరు కొట్టారని కళ్ళు మూసి ప్రవచించమని చెప్పిన వారు ఒకరు. ఇలాంటి భయంకరమైన ఒక వృషభములు, ఎద్దులు ఏ విధంగా అయితే పొడుస్తాయో ఆ విధంగా ఎన్నో రకాల మాటలతో పొడుస్తూ ఉన్నారు, చేతలతో ఆయన కొడతా ఉన్నారు, ఒళ్ళంతా దున్నబడతా ఉంది అని చెప్తూ నన్ను చుట్టుకొని ఉన్నారు. భాషాను దేశం బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. అంటే ఆ బలమైన ఆయన్ని బాధ పెట్టే ఆ పరిస్థితులు ఆయన చుట్టూ ఆవరించి చీల్చుచును గర్జించుచునుండు సింహం వల్ల నోరులు తెరచుచున్నారు. యేసుక్రీస్తును ఒక విధంగా ఆయన ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ మన ప్రజలందరి కొరకు ఆయన ఆ విధంగా అప్పగించబడ్డాడు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో తండ్రిని ఎంత అడిగినా ఆయనకి సహాయం అనుగ్రహించబడలేని పరిస్థితి. ఎందుకు తెలిసినా తండ్రి తన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పియును. చూడండి, యేసుక్రీస్తు దేహం అంతా దున్నబడతా ఉంది. ఆయన కొరడాలతో కొట్టబడతా ఉన్నప్పుడు ఆయన ఎముకలన్నీ స్థానం తప్పుతా ఉన్నాయి. ఆయన ఎముకలన్నీ కనిపిస్తాయి, ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ఓకే, ఎముకలు కనిపిస్తూ ఉన్నాయంట లెక్క పెట్టడానికి. అంటే ఈ పై చర్మం అంతా ఒలిచి వేసినట్లుగా అయిపోయింది. నా బలము ఎండిపోయాను, చిలపెంకు వలె అయిను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పాడవేస్తేవేమని ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. గమనించండి, ఇది ఎప్పుడు ప్రకటించిన మాట తెలుసునండి. అప్పటికి ఇంకా క్రీస్తు ఈ భూమి మీదకి పుట్టలేదు, ఇంకా రాలేదు. దావీదు ఆ కాలంలో రాయబడినటువంటి ఈ యొక్క ప్రవచన మాట గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాబోతా ఉన్నాడు, అప్పటికి ఇంకా రాలే, కానీ ఆయనకి ఏ విధంగా అయితే జరిగిందో ఈ ప్రవచనము ఆయన జీవితంలో నెరవేర్చబడింది. గమనించండి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచున్నారు. ఎగ్జాక్ట్గా ఆయన శిలువ మరణానికి అప్పగించబడినప్పుడు ఆయన పాదములకి ఆయన మేకులు కొట్టబడ్డాయి, ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. అంటే పొడిచి ఉన్నారని చాలా క్లియర్గా, అంటే క్రీస్తు యొక్క వేదన ఇక్కడ ముందుగానే రాయబడి ఉంది. నా ఎముకలని నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఎముకలన్నీ ఇలా లెక్క పెడతా ఉన్నాడు. అంటే ఈ పై చర్మం అంతా ఒలిచివేయబడింది. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండుకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయి. ఇలాంటి సమయంలో కూడా దేవా నాకు దూరముగా ఉండొద్దయ్యా, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పించు. అలాంటి కండిషన్లో కూడా ఆయన ఏమంటా ఉన్నాడు తెలిసిన, నువ్వే నాకు సహాయము, నీవే నన్ను తప్పించగలవు. ఇంక ఎండ్ అయిపోతూ ఉంది పరిస్థితి, అంతమైపోతూ ఉన్న టైంలో కూడా నువ్వు నిజముగా నీ జీవితంలో సమస్తము ఇంకా కోల్పోతా ఉన్నావు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే కొన్ని విషయాలు జరగనప్పుడు, కొన్ని విషయాలు ప్రార్థనకి నీవు జవాబును చూడనప్పుడు వెంటనే అలిగి ఈ దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఏంటో ఈ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇంక ఈ లోకంతో పాటు కలిసి జీవిద్దాము, నాకు నచ్చినట్టుగా ఉందాము, ఈ లోకంలో ఎంజాయ్ చేద్దాంలే, ఇంక ఈ దేవుడితో మనకు నడవదు, ఈ దేవుడితో మనకు పని అవ్వదని పక్కన పెడతా ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రియుడు నీ ప్రభు అయిన క్రీస్తు అలా పక్కన పెట్టట్లే, ఆయనకి సహాయం అందించబడట్లేదు. కుక్కలు చుట్టుముట్టినట్టుగా ఆయన చుట్టుముట్టారు దుర్మార్గులు. వృషభములు అంటే ఎద్దులు చుట్టుముట్టినట్టుగా ఆయన చుట్టుముట్టి ఆయన ఎముకలన్నీ స్థానం తప్పిపోతూ ఉన్నాయి. ఆయన యొక్క దేహమంతా చీల్చబడింది. ఈ సింహముల నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఏమంటా ఉన్నాడు అక్కడ? నిజానికి ఏ సహాయం అందించబడిన సింహముల నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుంచి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఉత్తరమిస్తా ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా! ఎలాంటి నమ్మిక, ఎలాంటి విశ్వాసము. కార్యము జరగకపోయినా, నీ జీవితంలో ఎలాంటి మార్పులు లేకపోయినా, ప్రార్థించి విసిగినప్పటికీ, అది జవాబు కనిపించినప్పటికీ నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటి తెలిసిన, నా ప్రభు నన్ను గమనిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక చిన్న బిడ్డని ఒక తండ్రి అలాగా చూసి చూడనట్టుగా ఎక్కడన్నా పట్టించుకోకుండా వదిలేస్తారండి ఈ లోకపు తల్లిదండ్రులు. ఒక క్షణము అమ్మో కనిపించకపోతే ఎంత కంగారు పడిపోతామో, అమ్మో ఈ కుమారుడు ఎటు వెళ్ళిపోయాడు చిన్న బిడ్డ. అలాంటిది పరలోకపు తండ్రి కదా,
ఆయన తన కుమారుని అలా విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? లేదండి. ఆయన నిన్ను రక్షించడం కొరకు, నన్ను రక్షించడం, మనందరి కొరకు తన యొక్క కుమారుని క్రయధనముగా ఆయన అప్పగించి ఉన్నాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, నా సమాజ మధ్యన నిన్ను స్తుతించదను. ఏమంటా ఉన్నాడు చూడాలి. అంటే శ్రమ దినంలో, అలాంటి కష్టకాలంలో ఇదిగో నీ నామాన్ని నా సహోదరులకు తెలియజేస్తాను, ప్రభువాళ్ళకి నేను ప్రచురపరుస్తాను. యెహోవా యందు భయభక్తులు గల వారలా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారు మీరందరూ ఆయనను గనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారు మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. ఇలాంటి కండిషన్లో కూడా ఆయన ఆలకిస్తాడు. జవాబు లేనప్పుడు కూడా, అసలు రెస్పాన్స్ లేనప్పుడు ఎలా ఆలకించాడని అనుకుంటాము. ఇది ఎంత మర్మం అండి. ఒకసారి ఆలోచించండి. ఆ ప్రభా నన్ను తప్పించమంటే వెంటనే తప్పిస్తే కదా, అమ్మ దేవుడు నా మాట విన్నాడు, నా మొర ఆలకించాడు అని. ఇక్కడ అలా జరగట్లే. ఇంకా కొట్టుబడతా ఉన్నాడు, ఇంకా హింసించబడతా ఉన్నాడు, కాళ్లకు పొడవబడతా ఉన్నాడు, సిలువుకి ఎక్కుబడతా ఉన్నాడు, ప్రాణం పోయే టైము. ఆయన ఏమంటా ఉన్నాడు, ఆయన బాధపడి వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన వానికి ఆలకించెను. హల్లెలూయా. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయనందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులను చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయములను తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. హల్లెలూయా. బూదిగంతముల నివాసులు అందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్ని జనులు వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారము చేస్తారు. ఏమంటా ఉన్నాడు చూడండి. ఇంత శ్రమను, ఇంత బాధను అనుభవించిన తర్వాత బూదిగంతంలో ఉన్న ప్రజలందరూ, వంశములన్నీ నీ వైపు త్రిప్పబడడానికి గల కారణం ఏంటి తెలిసిన? క్రీస్తు తన శ్రమలో నుంచి, తన యొక్క బాధలో నుంచి ఈ యొక్క ప్రపంచం అంతటికీ ఒక మేలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ శ్రమలో, ఆ కష్టంలో చనిపోయాడు అనుకుంటున్నారు అందరూ, కానీ ఆయన బాహాటముగా వేడుకకు ప్రధానులను, అధికారులను, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన ఓడిపోయాడు, ఇంక అయిపోయింది ఆయన పని అనుకున్నారు, కానీ ఆయన ఆ యొక్క పాతాళం వరకు వెళ్ళి పాతాళం యొక్క తాళపు చేతులు ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మరణం యొక్క ముళ్ళు విరిచి వేస్తూ ఉన్నాడు. ఆ పాతాళం ఆయన బంధించలేకపోయింది. ఆయన విజయోత్సవంతో బయటకు వచ్చి వేడుకను కనపరిచి, శత్రువుని సిగ్గుపరిచి ఆయన మనకు విజయమును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. చాలాసార్లు నీ జీవితంలో కార్యం జరగట్లేదా, అవ్వట్లేదా, విసిగిపోయి దేవునికి దూరం అయిపోమాక. మనం చేసే మిస్టేక్ ఇదే. చాలాసార్లు మన జీవితంలో జరిగే కార్యాలు ఇవే. దేవుడు మరో ఆలకించట్లేదని ఇంకా కంప్లీట్గా దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఆ ప్రార్థన, మొదటున్న ఆ ఆసక్తి, ఆ మొదటున్న ఆ యొక్క ఏమంటారు, ఒకలాంటి యాంగ్జైటీ, దేవుని సన్నిధి కొరకు పరుగులెత్తే అదంతటిని పక్కన పెట్టి నువ్వు చాలా సాదాసీదిగా లోకంతో పాటు కలిసి జీవిస్తూ ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శ్రమలో, నీ కష్టములు దేవుడు నేను పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అనుకోవద్దు. కార్యం జరగట్లేదు కదా బ్రదర్, ఎలాగా అంటే కార్యము జరగకపోయినా నీ దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. కొంత సమయాన్ని వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా సమయం ఇచ్చాడు అని అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన నామాన్ని హెచ్చించాడు. హల్లెలూయా. ఆయన ద్వారానే ఈ ప్రపంచానికి మోక్షము. అందుకని నేనే మార్గము, సత్యము, జీవము అన్నట్టుగా ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం ఎలా అయ్యాడండి? ఆయన క్రయధనముగా తనకు తాను సమర్పించుకున్నాడు. హల్లెలూయా. రాజ్యం యెహోవాదే, అన్ని జనుల్లో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేస్తారు. తన ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభును గురించి వివరింతురు. హల్లెలూయా. వారు వచ్చి ఆయన దీన్ని చేసినట్లు పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరచుదురు. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. నిజమే, ఆ పుట్టబో రానున్న ప్రజలకు కూడా ఈ సువార్త అందుతూ ఉందండి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కార్యము, ఈ రక్షణ, ఈ సువార్త అంగీకరించిన మనకు ఈ దినాల్లో, ఈ కడవరి దినాల్లో ఈ యొక్క రక్షణ, ఈ కాపుదల నీకు కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి పనులు అవ్వట్లేదు కదా, జరగట్లేదు కదా, నీ ప్రార్థనకి జవాబు రావట్లేదని కృంగిపోమాక. యేసుక్రీస్తు కూడా చనిపోయే టైం కూడా మొరపెడతా ఉన్నాడు. ప్రభా తండ్రి, నా చెయ్యి ఎలా విడిచితివి, అయ్యా తండ్రి నా చెయ్యి ఎలా విడిచితివని అరుస్తూ ఉన్నాడు ప్రాణం పోయే టైంలో. అని ఆయన ఆత్మను అప్పగించిన తర్వాత అసలు విషయం, ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన మరల బ్రతికాడు. మరణంలోనే ఉండిపోలేదు, మరణం ముళ్ళను విరిచి బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విజయము! మనందరికీ ఒక విజయమును ఆయన ప్రకటించి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో కథలని, మారని పరిస్థితులను బట్టి ఈ దేవునికి దూరం అయిపోవద్దు.
ఈ దేవుడు ఎందుకో ఒక అవసరత, ఏదో ప్లాన్ ఉంటుంది ఆయనకి. ఆయన ఏదో మేలు చేస్తాడు, శాశ్వతమైన ఒక గొప్ప పరిష్కారాన్ని నీ జీవితంలో చేయడానికే ఆయన మౌనంగా ఉన్నాడేమో. చాలాసార్లు కృంగిపోవద్దు. దేవుడు ఇవ్వట్లే, జరగట్లే, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎందరికో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, నా జీవితంలో ఎందుకు జరగట్లే? మరి యేసుక్రీస్తు జీవితంలోనే ఆ శ్రమ, వేదన, కష్టం ఏంటండి? యేసుక్రీస్తు అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిస్తాడు. ఎక్కడుంటే అక్కడ సముద్ర చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తూ ఉన్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఒక రోగిగా, ఒక భయంకరమైన వేదనకరమైన పరిస్థితి, ప్రజలు చూసి హేళన చేసే స్థితి, నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అంటూ ఉన్నారు. ఇవన్నీ భరించాడు అని ఫైనల్గా ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చించాడు. హల్లెలూయా. కాబట్టి శ్రమ నొంది నువ్వు మేలు పొందితే, నీ జీవితంలో శ్రమ నొందుతా ఉన్నావా, అది నీకు దేవుడు మేలుకరంగా మార్చిపోతూ ఉన్నాడు. క్రీస్తే మనకు ఆధారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వమాకండి, దేవునికి దూరంగా ఉండమాకండి. దేవుని ప్రేమించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. ఇంకను దేవుని కొరకు బ్రతకాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలు ప్రభా, ఎందరైతే ఈ పరిస్థితిలో ఉన్నారో ప్రభా, విసిగిపోయి అలసిపోయి ప్రభా, నీకు దూరమైన స్థితిలో ఉన్నారు ప్రభా, వారితో నువ్వు మాట్లాడే దేవుడివి, బలపరిచే దేవుడివి, క్రీస్తుని లేవనెత్తిన దేవుడివి. ఆ యొక్క గొర్రెపోతుల చేతిలో నుంచి, ఆ కుక్కల నుండి, ఆ దుర్మార్గుల చేతి నుంచి తప్పించి అన్నిటికంటే పైనామం కలిగిన క్రీస్తు నామమును నీవు అనుగ్రహించి, ఆయన నామం నందే రక్షణ, ఆయన నామం నందే విమోచన, ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో దెయ్యాలకు భయము, ఎంత అధికత ఇచ్చావు ప్రభా. ఆయన నామంలోనే పరలోకానికి మార్గము చేసావు. ఇంత గొప్ప కార్యములు దేవా అయ్యా మా కంటికి కనిపించవు. ప్రజెంట్ సిచ్యువేషన్ మేము చూస్తూ ఉంటాం, కానీ నువ్వు నాయన భవిష్యత్తుని గురించి అడిగిన దేవుడివి. కాబట్టి ఎవరైతే ఇంకను ప్రభా అలాంటి డిసప్పాయింట్లు ఉన్నారు, ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక. వారి జీవితంలో జరుగుతున్న సమస్యలు, కష్టాలు, బాధలను బట్టి వాళ్ళు కృంగిపోకుండా, అయ్యా డిసప్పాయింట్మెంట్లో ఉండకుండా ప్రభా వారి హృదయంలో నెమ్మది కలుగును గాక, ధైర్యం కలుగును గాక ప్రకటిస్తూ ఉదయకాల సమయంలో రోగులైన వారిని ముట్టి స్వస్థపరచండి. అయ్యా కోర్టు కేసులు, అయ్యా అప్పుల సమస్యలు, అయ్యా నైనా ఫైనాన్స్ సమస్యలతో బాధపడుతున్నారు విడుదల. అయ్యా ప్రజలు నాయన వివాహాల కొరకు ఎదురుచే వారికి వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారి కొరకు బిడ్డలు నాయన నీ చిత్తంలో బిడ్డలు మీరు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా. అయ్యా ఎలాంటి కొదువు లేకున్నట్లుగా బిడ్డల్ని నాయన లేవనెత్తమని, మీ కృపలో భద్రపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు అర్పించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కాపుదలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించునుగాక. రేపు ఇదే సమయానికి మరలా కలుద్దాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాట్ల మనం భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.